don't hit me. సాయి కౌబాయ్ కన్నా సాయి 6th స్ట్రీట్లో అమ్మాయిలు బాగున్నారు. ఇవాళ నాకు మూడింది. సాయి 6th స్ట్రీట్కి వచ్చాను పటాయాలో. అంటే బ్యాంకాక్లో సాయి కౌబాయ్ స్ట్రీట్ ఉంది కదా, ఫుల్ అడల్ట్ స్ట్రీట్. వెళ్తున్నాను, నాకు వాసిపోద్ది ఈరోజు. నాకు అర్థమైంది, పట్ట పడిపోతాయి తప్పలు. దేనికన్నా రెడీ తీసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. చాలా ధైర్యంగా ఉన్నాను ఇవాళ. దా ఏంటి కామెడీయా? ఎవరు రాకండి అమ్మా, నన్ను ఎవరు కొట్టకండి అమ్మా ప్లీజ్. ప్లీజ్ డోంట్ హిట్ మీ. ఏం లేదు, నేను ఇలాంటి వియర్డ్ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి చిన్న ట్రిక్ని ఫాలో అయ్యాను. మీరు కూడా అలానే ఫాలో అవ్వచ్చు. లేదంటే ఆ గెలికిఫైడ్ మీకు కూడా ఇష్టమైతే జస్ట్ గో హెడ్. నేను చేసింది అయితే కెమెరా అలా పెట్టుకుని అలా షోకేస్ చేస్తూ వాళ్ళు ఎదురుకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అప్పటికి 2-3 దెబ్బలు తగిలాయండి, చెప్పుకోలేను. కెమెరా అలవైపు తిప్పితే ఇంకా గట్టి కొడతారు. అందుకనే వాళ్ళ చేతిలో స్టిక్స్ ఉంటాయి చూడండి, ఆ స్టిక్స్ని మన మీదకి విసురుతారు. అంటే నేను కెమెరా పట్టుకున్నాననే కాదు, కెమెరా పట్టుకోకపోయినా బాయ్స్ మీదకి అలా స్టిక్స్ విసురుతారు. వెనకాల బ్యాక్ మీద కొట్టడం, షోల్డర్ మీద కొట్టడం. అమ్మో భయం వేస్తుంది నాకు. దేనికన్నా రెడీ, చాలా ధైర్యంగా ఉన్నాను ఇవాళ. కానీ నేను చూసిన బిగ్గెస్ట్ అడల్ట్ స్ట్రీట్ ఇదే. బట్ సాయి 6 చాలామందికి తెలియదు. ఈ సాయి 6 స్ట్రీట్ వచ్చేసి పటాయాలో ఉంది. పటాయాలో ఉన్న బిగ్గెస్ట్ అడల్ట్ స్ట్రీట్ ఇదే. బ్యాంకాక్లో ఉన్న బిగ్గెస్ట్ అడల్ట్ స్ట్రీట్ వచ్చేసి సాయి కౌబాయ్ అనమాట. ఈ సాయి 6, 7, 8, 9, 10 కూడా ఉంటాయి. రైట్ ఆపోజిట్ టు బీచ్ అనమాట. పటాయా బీచ్కి ఆపోజిట్లోనే ఉంటాయి ఈ స్ట్రీట్స్ అన్నీ. ఇప్పుడు మీరు చూడొచ్చు, అందరూ స్టిక్స్ పట్టుకొని నిలబడ్డారు. చెప్పింది ఇవే స్టిక్స్తో పట్టా కొడతారు అనమాట. మీరు కానీ కెమెరా పట్టిన వాళ్ళకి దరిదాపుల్లోకి వెళ్తే ఖచ్చితంగా కొడతారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, కెమెరా పట్టుకెళ్ళినందుకు కొట్టరు, అది వాళ్ళకి సరదా అంతే. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని కొడతారు. అది వాళ్ళ దృష్టిలో ఇన్వైటింగ్ కింద అనమాట. కమ్ విత్ us అని. సాయి కౌబాయ్కి ఒక స్టోరీ చెప్పాను, బట్ సాయి 6కి నాకు స్టోరీ వెతికాను కానీ నాకైతే గూగుల్లో ఏం దొరకలేదు. మీకు అందరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్తా. ప్యాకేజెస్ మీద వచ్చి వాకింగ్ స్ట్రీట్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పటాయాకి వచ్చి యాక్చువల్గా సాయి 6 చూడనోడు వేస్ట్ అనమాట. ఇంకా థాయిలాండ్ రావడం ఎందుకు? యాక్చువల్ అడల్ట్ స్ట్రీట్ అంటే ఇదే సాయి 6. బ్యాంకాక్లోనేమో సాయి కౌబాయ్ అనమాట. వాకింగ్ స్ట్రీట్ ఏముండదు, స్టాల్స్, గేమ్స్, పబ్స్, క్లబ్స్, ఫుడ్స్, బ్యావరేజెస్ అన్నీ కలిపి ఉన్న స్ట్రీట్ అనమాట. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాకింగ్ స్ట్రీటే కరెక్ట్. బట్ అడల్ట్ స్ట్రీట్ మీరు చూడాలనుకుంది అడల్ట్ స్ట్రీటే అయితే మాత్రం సాయి కౌబాయ్ అండ్ సాయి 6. అండ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు విజిట్ అలోన్. ఒక్కళ్ళే వచ్చి చక్కగా స్పెండ్ చేసి 15 days ఉన్నా నేను. మీరు ఎన్ని రోజులు ఉంటారో అది మీ ఇష్టం.
స్ట్రీట్. సాయి 6 స్ట్రీట్ కూడా సాయి కవ్వే కన్నా సాయి 6 స్ట్రీట్ లో అమ్మాయిలు బాగున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను రాసి మరీ ఇవ్వగలను. Hi, you are from? Yeah. I'm Japanese. Japanese. You're Japanese, yeah. Yes. You both came together? Yeah. You both came together? Yeah. Yeah, okay. Sorry. Okay, it's okay. అక్కడ సాయి 6 స్ట్రీట్ అయితే బీచ్ రైట్ ఆపోజిట్ లో బీచ్ ఉంది. స్ట్రీట్ ఆపోజిట్ అక్కడ బీచ్ ఒడ్డున మన తెలుగు వాళ్ళు కొంతమంది కనపడ్డారు. ఒక్కసారి వెళ్ళి పలకరించేసి వచ్చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి, సపోర్ట్ చేయండి.